హాయ్ బ్రో, నమస్తే అన్నయ్య. సో ఈ సంవత్సరం ఓన్లీ తెలుగు సినిమాల వరకు చూసుకుంటే హైయెస్ట్ గ్రాస్ అంటే సంక్రాంతికి వచ్చిన సినిమా తర్వాత రీసెంట్ గా వచ్చిన ఓజీ సినిమా. సో ఇప్పుడు బాలయ్య బాబు అఖండ 2 తో రాబోతున్నాడు తాండవము. మరి ఈ సినిమా క్రాస్ చేసింది అనుకోవచ్చా అన్ని రికార్డ్స్ ని? ఏం చెప్పమంటావు బాలయ్య బాబు గురించి? ఏం చెప్పమంటావు? అసలు ఇప్పుడు 3 తరాలు దాటి వచ్చాడు ఆయన. ఇప్పుడున్న జనరేషన్ వేరు, 3 తరాలు దాటి రావడం అన్నమాట. మా నాన్న మా తాతకాలం నుంచి ఆయన జనరేషన్లో చేత అవుతున్నాడు. బాలయ్య గురించి ఏం చెప్పినా తక్కువే భయ్యా. బ్లాస్ట్ 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 థియేటర్లు అన్నీ బ్లాస్ట్ అయిపోతాయి. December 5th కదా, December 15 నుంచి మళ్ళీ December 31st వరకు థియేటర్ రీమోడలింగ్ చేసుకోవడానికి టైం సరిపోతుంది అనమాట. లాస్ట్ టైం వాళ్ళు ప్రీవియస్ పడింది కదా స్పీకర్. ఇంకోటి ఏంటంటే ఒక 3 వ్యక్తులు కలిస్తే సంచలనం అనమాట. బోయపాటి గారు, దాని తర్వాత మన బాలయ్యబాబు గారు, తమన్ గారు కలిస్తే మాస్ 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 ఇచ్చి పడేస్తారనమాట. అది మరి ఆయన లుక్స్ కొంచెం ఓవర్ గా ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా, వాట్ ఈస్ ఆర్ట్. వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏం చేయలేము. తెలియని వాళ్ళు కూర్చోండి. మళ్ళీ బాలయ్యబాబు డైలాగ్ చెప్తే ఏడుతారు జనాలు. బాలయ్యబాబు అట్లనే వేసుకుంటారు కదా. నేను ఏమంటే వాళ్ళని సపోర్ట్ చేస్తాను అనమాట. ఒకసారి తెలుసుకుంటే తెలిసిద్ది అనమాట. వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు, మాట్లాడడం వదిలేద్దాం. ఇప్పుడు నార్మల్ గా ఆయన డైలాగ్స్ కానీ ఆ లుక్స్ కానీ ఫోన్ లో చూస్తా ఉంటే మనకు ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. థియేటర్ చూస్తే థియేటర్ లో ఆ బాక్స్ నువ్వు చెప్పు, థియేటర్ చెప్తే చెప్పు. థియేటర్ లో బ్లాస్టే. 4th కూడా రేపే ప్రీమియర్స్ కూడా ఇచ్చారు. ప్రీమియర్స్ కి పేపర్లన్నీ గాల్లో ఎగురుతా పోతాయి, స్పీకర్లు కూడా ఎగురుతాయి. అట్లా అనమాట. బాలయ్య గురించి ఏం చేసి కూడా చెప్తే తగ్గవే. మన ఓడి షార్ట్ గ్లింపు లేదు కదా, త్రిశూలం ఇట్లా ఎన్నిక్కు కొడితే రాయి తగులుకొని వచ్చి విలన్ గుద్దుకుంటుంది అనమాట. అదొక షాట్. మళ్ళీ ఇంకో డైలాగ్ ఉంటుంది. ఏం డైలాగు? మన డైలాగ్ చెప్తాడుగా, సారీ, కొండలో తొండలు కొట్టుకొని తినే మీరెక్కడ, ఆ కొండల్ని పుణ్యక్షేత్రంలో పూజించే మేమెక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్ మన ఏంది బోయపాటి గారు 150 ఏళ్ళు బతకాలి, బాలకృష్ణ గారు 150 ఏళ్ళు బతకాలి, తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఎక్కడికో తీసుకెళ్ళాలి. ఇలాంటి మా సినిమాలు ఇంకా మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాలయ్య బాబు గారి శిష్యుడు మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఓజీ సినిమా కన్నా అఖండ 2 సినిమానే బాగా సూపర్ హిట్గా ఆడిద్దని నా ఆలోచన. నమ్మకంతోనే చెబుతున్నా. బాలయ్య బాబు గారు ఏంటంటే బాలయ్య బాబు గారి డైలాగుల వల్ల సినిమా ఫుల్ హిట్ అయింది. పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వారి మాస్ ఎంట్రీ, ఈ వీటి వల్ల ఆయన సినిమా హిట్. ఓజీ సినిమా మీద కూడా అఖండ 2 ఫుల్ హిట్గా ఆడిద్దని నేను ఆలోచన. సో ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి రికార్డ్స్ ని మొత్తాన్ని బాలయ్య బాబు గారు బ్రేక్ చేస్తారు అనుకోవచ్చా? బాలయ్య బాబు గారు అసలు ఫుల్గా బ్రేక్ చేస్తారు. బాలయ్య బాబు గారు ఏంటంటే ఆయన డైలాగుల వల్లే ఆ రికార్డులు మొత్తం బ్రేక్ అయిపోతాయి. అసలు ఇంకా మనం చెప్పే పని లేదు బాలయ్య బాబు గారి గురించి. ఇంకా ఇన్ని మాటల్లో మనం ఒకటే మాటలు చెప్పుకోవాలంటే రాముడు భీముడు బాలయ్య బాబు మా దేవుళ్ళు అంటోడు. ఆయన అఖండ సినిమాలో ఒక విశ్వరూపం చూపించాడు. ఆయన పరమశివుడు లాంటి విశ్వరూపం చూపించి బాలయ్య బాబు గారు సూపర్ హిట్ సినిమా చేస్తున్నారు. కాబట్టి రేపు ఇంకా 2-3 రోజుల్లో బాలయ్య బాబు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ప్రజలందరూ చూసి ఆ సినిమాని కాస్త సూపర్ హిట్ అయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ టీజర్లు కావచ్చు, ఆ లుక్స్ కావచ్చు, కొంతమంది చూసిన తర్వాత ఆయన ఏజ్ కి మరీ ఓవర్ గా చూపించారనే విధంగా అంటున్నారు. బాలయ్య బాబు గారు ఎన్ని సంవత్సరాలు ఎంత వయసులో ఉన్నా కానీ ఆయన యంగ్ కుర్రోళ్ళలాగా సినిమాలు తీస్తున్నారు. కానీ ఆయన సినిమాలు తీయడంలో మనం కాస్త మెచ్చుకోవచ్చు. ఆయన ఏంటంటే అంత వయసులో కూడా యువకుల్లాగా మన సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఆయన డైలాగులు ఎప్పటికీ హిస్టరీలోంచి చెరిగిపోని డైలాగులు. చూడు ఒకవైపే చూడు, 2 వైపు చూడ మాకు మసైపోతాం. ఆ డైలాగులు ఆయన తప్పించి ఇంకెవరు వేయరు ఆ డైలాగులు. అట్లాంటి ఆ డైలాగులు ఆయనకి సెట్ అయినాయి కాబట్టి మాలాంటి యూత్కి కాస్త బాగా అభిమానం అనిపించింది ఆయన అంటే. నేను ఫుల్ బాలయ్య బాబు ఫ్యాన్. బాలయ్య బాబు గారి ఈ లుక్స్ గానీ ఆ డైలాగ్స్ వింటా ఉంటే ఫోన్ లోనే గూస్ బంప్స్ వస్తున్నాయని చాలా మంది అంటారు. అవును. మరి ఆ థియేటర్ ఫీల్ ఎట్లా ఉంటుంది? ఆ థియేటర్ లో బాలయ్య బాబు గారి సినిమా అఖండ 2 రిలీజ్ అయిన రోజు థియేటర్ సౌండ్ బాక్సులు మట్టుకి కాస్త నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలని మన థియేటర్ వాళ్ళకి నేను తెలియపరుస్తున్నాను. దేనికంటే థియేటర్ వాళ్ళు సౌండ్ బాక్సులు కొత్తది తెచ్చి పెట్టుకోవాలి. దేనికంటే ఆ సౌండ్లకి మన యూత్ అరిసే సౌండ్లకి సౌండ్ బాక్సులు పగిలిపోవచ్చు, లేకపోతే బాలయ్య బాబు బ్యాక్గ్రౌండ్స్కి ఆ సౌండ్ బాక్సులు పగిలిపోవచ్చు. కాబట్టి కాస్త మంచి JBL బాక్సులు ఏమని థియేటర్లో కోరుకుంటున్నాం. బాలయ్య టీజర్ మనం చూసా అన్న, మరి మామూలు లేదు. మరి భూమి అదిరిపోయింది. మరి ఆ సోలం తప్పి గంత దుబ్బు 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 పేరుస్తుంటే వైబ్రేషన్ వచ్చింది లోపల. వైబ్రేషన్ అంటే ఖచ్చితంగా బ్రేక్ చేశారని ఏ నమ్మకంతో చెప్తున్నారు అన్న? అక్కడ బాలయ్య అన్న నందపూరి బాలకృష్ణ అక్కడ అఖండ 1 హిట్ అయిపోయింది. అది కూడా బోయపాటి చేతులు అంటే సినిమా ఎలా ఉంటుంది ఆలోచించి మరి బేస్ అదిరిపోతుంది. మరి అంటే ఫోన్ లో చూస్తేనే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరి ఫీలింగ్. మరి థియేటర్ లో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆ ఎలిసి అయితే నిజం చెప్తానా, సంక్రాంతికి అయితే ఆ ఎలిసి 100కి 80% మాత్రం బాలయ్య అనుకుంటా.
ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఆయన ఫైట్లు ఎలా ఉంటుందో చూస్తా కదా, ఆ గన్ను అది తిప్పేది ప్రతి విషయం కూడా నా స్థూలం కూడా ప్రతిది కూడా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా మొత్తం టీజర్ లో చూపించాడు. దాన్ని పెట్టారంటే సినిమా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఆయన లుక్స్ కానీ కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్స్ చూసి బాలయ్య బాబు గారికి మరీ ఓవర్ చేస్తున్నారనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. ఓవరే బాలయ్య ఓవర్ అన్న, అంతే బాలయ్య ఓవరు. ఆ ఓవర్ చేస్తే సినిమా హిట్ అవుతుంది, సినిమా హిట్ అవ్వదు అక్కడ. మరి బాలయ్య తెలిసింది మరి ఎలా అంతే సుమనే ఎగిరిపోతాడు, ట్రైన్ అయిపోతాడు మరి ఏంటో కొంత పరిస్థితి. బ్రో ఇందులో ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే ఫుల్లీ అంటే సనాతన ధర్మం గురించి చాలా ఎలివేషన్ ఉన్నట్టుంది అన్నా. ఇందులో మనం తెలుసుకోవాల్సిన సినిమా ఇప్పుడు సంక్రాంతి వస్తుందో ఏదో చూస్తామని కాదు, మరి ఆ టైంలో కూడా మన ధర్మం గురించి కూడా సనాతన ధర్మం గురించి చెప్పాడు. టీజర్ లో కూడా చాలా బాగా చెప్పాడు ప్రతి ధర్మం గురించి కూడా. అదేదో వాళ్ళ బార్డర్కి వస్తే మీరు ఇలా దేశం గురించి చెప్తారు, అదే మా దగ్గర అడిగేస్తే మాత్రం మా ధర్మం గురించి చెప్తే ఏదో డైలాగ్ వేస్తాడు. కాబట్టి ఏంటంటే సినిమా పక్కా హిట్ అవుతుంది. ప్రతి హిందూ కూడా చూసే మూవీ ఇది. ఇప్పుడు రాజ్సాబ్ అనగా అంటే నాకు ఇతర హీరోల మీద నాకు అలాంటి ఫ్యాన్స్ మీద అలాంటి అభయం వేయట్లేదు. ఏంటంటే మనం ఈయన ఒక దేవుడి గురించి ఒక ధర్మం గురించి బాలయ్య బాబు గురించి సినిమా పక్కా చూడాలి. అయితే హిట్ అవుతుంది, ఎందుకంటే ప్రతిదీ కలుపుతున్నారు. పైగా బోయపాటి కూడా యాక్షన్ డైరెక్టర్ ఆయన కూడా మంచిగా అన్ని బాగుంటాయి. పైగా అది కూడా ఇది దీని గురించి కాబట్టి సినిమా హిట్ అవుతుంది. మరి రాజ్సాబ్ అది అని అంటే అది కొంచెం కామెడీ అండ్ హర్రర్, బట్ సినిమా హిట్ అవ్వాలి నేను కోరుకుంటాను నేను. కాబట్టి నాకైతే బాలయ్య బాబు అనుకుంటాను. అయితే 100% బ్రేక్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను అన్న. ఎందుకంటే అక్కడ బాలకృష్ణ కాదన్న, అక్కడ డైనోసార్ ఉందన్న. సో డైనోసార్కి ఏ జంతువైనా భయపడాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే. సో బాలయ్య బాబుకి ఎవరు కూడా ఎదురు వెళ్ళరు కదా. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ టీజర్ లో డైలాగ్స్ కావచ్చు, ఒక్కొక్క షాట్ చూస్తా ఉంటే మీకు ఎట్లాంటి ఫీల్ కలిగింది బాలయ్య బాబు? అంటే ఒకటి మన స్క్రూ డ్రైవర్ షాట్ ఉంటుంది కదా, అది బాగుంది, అది బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ చెరుకు కోసం షాట్ ఉంటుంది కదా, అది కూడా నాకు బాగా అనిపించింది అనమాట. సో థియేటర్ లో ఆ సౌండింగ్ కి బాక్స్ ల పరిస్థితి ఏంటంటారు? అదే ఆఫ్ కోర్స్ ఆల్రెడీ తమన్ గారు చెప్పారు కదా మన బాక్స్ లని సర్వీసింగ్ చేసి పెట్టుకోమని చెప్పి. సో ఆయన డైలాగ్ నా డైలాగ్ కూడా. సో బట్ యూఎస్ లో కొంచెం మాకు పర్మిషన్ ఇస్తే బెటర్ అన్న. ఇప్పటి వరకు ఇప్పుడు బాలయ్య బాబు గారు ఇయర్ ఎండింగ్ లో వస్తున్నారు కదా, సో ఇయర్ మొత్తానికి సరిపడా స్టఫ్ ఇస్తాడు అనుకోవచ్చా ఈ ఒక్క సినిమాతో? అనుకున్న దానికి అంతకు మించి ఇస్తాడు అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేస్తారు. ఆఫ్ కోర్స్ పగిలిపోతాయి అన్న. సో మరి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా క్రాస్ చేస్తారు అనుకోవచ్చా ఓజీ? ఆఫ్ కోర్స్ మేబీ. సో ఆయన ఎవరికి వెళ్ళినా ఆయనకే రిస్క్, ఆయనకి ఎదురొచ్చిన ఎవరు వచ్చినా ఆయన రిస్క్. సో రికార్డ్స్ అనేది దబ్బిడే. అఖండ 2 ఓజీ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలను క్రాస్ చేసిపోతుంది. వరల్డ్ వైడ్ గా తరతరాలు చెప్పుకునేలా మన బాలయ్య బాబు సినిమాలు వస్తాయి. బాలయ్య బాబును ఇంకా ఢీ కొట్టే వారే లేరు ఇండస్ట్రీలో ఇప్పుడు. అంటే ఎందుకు అంత నమ్మకం బాలయ్య బాబు గారి మీద, లేకపోతే కంటెంట్ పైన? కంటెంట్ పైన ఇప్పుడు మనకు పుట్టాడు కదా బోయపాటి, మన బాలయ్య కోసమే పుట్టాడు. బోయపాటి ఎన్ని రోజులైతే ఉంటాడో, బోయపాటి ఉన్న రోజులు మన బాలయ్యకు తిరగలేదు బ్రో. ఇంకంతే, చెప్పవలసిన అవసరం లేదు. సాక్షాత్ మా పరమశివుడిని చూసినట్టే ఉంది మన బాలయ్యని చూస్తే. ఒక్కొక్కరికి థియేటర్లలో పూనకాలు గిట్లంగా రావచ్చు, చిన్న కానీ పెద్ద కానీ అందరికీ సాక్షాత్ మా పరమాత్మను చూసినట్టే ఉంది ఆ బాలయ్యని చూస్తుంటే. అంటే ఈ ఇయర్ మొత్తంలో ఇయర్ ఎండింగ్ లో వచ్చి ఒక ట్రెండ్ సెట్ చేస్తారనుకోవచ్చా బాలయ్య బాబు గారు? ఇయర్ కాదు, తరతరాల గూడంగా సరైన ధీరుడు ఎవరు లేరు మన బాలయ్య బాబుకు. నందమూరి వంశాన్ని ఢీ కొట్టేవారే లేరు. ఇంకా 80 ఏళ్ళు రాని 100 ఏళ్ళు రాని బాలయ్య తోడగొట్టి సినిమాలు తీస్తాడు, పడగొడతాడు అందరినీ. అది ఓన్లీ మన బాలయ్య బాబుకే సాధ్యం. 60 ఏళ్ళ ముసలోడు కూడా 20 ఏళ్ళ కుర్రాడులాగా తయారవుతాడు. అది సహజం, అంటే ఓన్లీ నందమూరి వారికే. 100% క్రాస్ అవుతాను. ఎందుకంటే చెప్పిన ఇప్పుడు అసలు సంక్రాంతి వచ్చేసింది, అప్పుడే 5 తారీఖు సంక్రాంతి వచ్చేసింది. అందరూ 14 తారీఖు 15 తారీఖు సంక్రాంతి చేస్తారు. బాలకృష్ణ గారు సంక్రాంతి 5 తారీఖు చేస్తున్నా. మొత్తం భీమోత్సవం అన్న. నేను ఫస్ట్ రామలక్ష్మణ్తో ఫైట్ చేసిన, గుర్రాల దగ్గర ఫైట్ ఉందన్న. ఆ ఫైట్ మాత్రం అసలు బాలకృష్ణ ఏం చేసిన, అసలు కేరళ భీమోత్సవం అన్న ఫైట్. ఆ గుర్రాల ఫైట్ మాత్రం బాగా డైలాగ్స్ బాగుంది. ఫస్ట్ పార్ట్ ఒక తీరుగు ఉందన్న. 2 పాట మాత్రం అఘోర టైప్ అన్న. అఘోర టైప్ బాగా పెట్టాడు. అఘోర టైప్లో అసలు ఇంతమటికి సినిమా, ఇంతమటికి బాలకృష్ణ కెరీర్ అన్న పాన్ ఇండియా మొత్తం తెలుగు, తమిళ, మలుగు, కన్నడం అన్ని సినిమాలు తీస్తున్నామన్న. మా తమిళ గారు మనం చెప్పారు, ఏం చెప్పారంటే మొత్తం మీరు యజమాని చెప్పారు, మీరు మాత్రం జాగ్రత్తగా సౌండ్ బాక్స్ మాత్రం రిపేర్ చేసి పెట్టుకోండి. సౌండ్ మొత్తం దానికి మొత్తం పగిలిపోతాయి, బాక్స్ మొత్తం బద్దలు అవుతాయని చెప్పింది మేడం. ఆ విధంగా అందరూ భయపడి మొత్తం సినిమా మొత్తం కెరీర్ బాగుంటుందన్న. సెకండ్ టైం మొత్తం ప్రయోగశాలు చేశాడు. అది అఘోర టైప్లో మొత్తం బాగా చేశాడు. ఎందుకంటే అతను రిస్క్ చేయడన్న. అది వాటర్ పోల్స్ బాగా పోతున్నాయి, మనిషి మొత్తం మునిగిపోతారన్న. రాంప్రసాద్ గారు డైరెక్టర్
డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, కెమెరా మ్యాన్ బాగా తీసిన బోయపాటి తీసుకొని సార్ తీసిన అలాంటి సినిమా అంత ఫస్ట్ చూడలేదన్న. చాలా డైలాగ్స్ కానీ రికార్డు కానీ మొత్తం ఫస్ట్ సినిమాలో ముగ్గురు ఫైటర్స్ అన్న. ఒక ఫైటర్ రామలక్ష్మణ్ గారు, ఒక ఫైటర్ బోటాను, ఒక నేపాల్, ముగ్గురు ఫైటర్స్ అన్న. ముగ్గురు ఏరియాలో ముగ్గురు ఫైటర్తో చేసిన 2 పాటలు మాత్రం 100% కనబడుతున్నా. నా డైలాగ్ కూడా హరే మాధవ శంభో శంకర శివుని పాత్రలో అగోర టైప్లో చేసిన సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అన్న. ఇంతమంది మన ఇండియాలో గారు అవార్డు వస్తుందన్న. ఇంకా బోయపాటి గారు సినిమా కానీ పాకిస్తాన్ కానీ ఇంతమంది ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు చూడలేదన్న. ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో చేసిన ఇలాంటి ఫస్ట్ సినిమా మాత్రం సరే 100% మాత్రం సక్సెస్ అవుతుందన్న. బ్లాక్ బస్టర్ అవార్డు కూడా వస్తుందన్న. అన్ని రికార్డులు బదులైపోతాయి. ఇది కూడా 2025లోకి వస్తుంది కదా. ఇంకా బాలయ్య బాబు, బోయపాటి, ఇంకా తమ్మన్ను వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ అంటే ఒక గంగా, ఒక యమున, సరస్వతి ఎలాగో అలానే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అన్ని రికార్డులు బదులైపోతాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఒక్కొక్క షాట్, ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే మీకు ఎట్లాంటి ఫీల్ వచ్చింది? నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయండి. బాలకృష్ణ సినిమాలు నేను ఎక్కువ ప్రేమిస్తాను. నేను బాలకృష్ణ గారు వేరే అభిమాని. చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన కూడా 2-3 సార్లు కలుసుకునే అదృష్టం దక్కింది. నా చిన్నప్పుడు అయితే చాలా సినిమాలు వచ్చాయి. మంగమ్మ గారి మనవడు, ముద్దులు మామయ్య, భైరవ దీపం, ఆదిత్య 369, ఐ హ్యావ్ ఫోటో విత్ బాలయ్య బాబు గారు. చాలా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. ఆయన 50 ఏండ్లు అయింది ఇండస్ట్రీలోకి వచ్చి. హీరోగా 50 ఏండ్లు అంటే వరల్డ్లోనే ఇది రికార్డు. మన ఫంక్షన్ కూడా చేసుకున్నారు. ఖచ్చితంగా అన్ని రికార్డులు తిరిగేస్తుంది. ఒక 500 కోట్లు అయితే సంపాదిస్తుందని అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో అన్ని బాలకృష్ణ గారు హిట్లే కదా. ఫ్లాప్ ఎరిగిన హీరో ఎవరంటే ఈ మధ్యకాలంలో ఆయనే. గత 2-3 సంవత్సరాలుగా ఖచ్చితంగా అన్ని రికార్డులు బదులైపోతాయి. అఖండతోనా ఏమో చెయ్యొచ్చు. మేబీ బ్లాక్ బస్టర్ అయితే పక్కాగా చేరిపోతాయి. ఆ రికార్డ్ బ్రేక్ చేసి ఖచ్చితంగా ఈసారి బాలయ్య బాబు ఈ సంవత్సరం మొత్తానికి సరిపడా హిట్ కొట్టేస్తాడని నమ్ముతున్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో అఖండ 2 ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది కాబట్టి పక్కాగా 500 కోట్లు పక్కాగా వస్తాయి. బ్రో, ఇది ఫోన్లోనే ఒక్కొక్క షాట్ కానీ ఒక్కొక్క డైలాగ్ చూస్తామంటే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అంటారు. మరి థియేటర్లో ఆ సౌండింగ్కి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? పక్కా బ్రో, తమన్ గారు బాగా కొట్టారు బీజియం. సో పక్కాగా బీజియం అయితే పగిలిపోద్ది థియేటర్లో. పక్కాగా ఏదో మ్యాజిక్ చేస్తారు తమన్ గారు. సినిమా ఎలా ఉన్నా సరే ఆ మ్యూజిక్ అయినా పైకి లేపుతారు. సో బాలయ్య బాబు గారి లుక్స్ ఏమైనా మీకు ఓవర్గా అయినట్టు అనిపించిందా? ఓవర్గా ఏమి లేదు. తాండవం అసలు అలాగే ఉండాలి లుక్ అంటే. ఈ సినిమాతో తాండవం అవుతుంది సినిమా. బ్రో, ఈ సినిమాలో శివుడి పాత్రకి సీనియర్ ఎన్టీఆర్ గారిని ఏ ద్వారా చూపించారనే విధంగా ఒక టాక్ వచ్చింది. సో అట్లా ఇద్దరు తండ్రి కొడుకుల్ని ఒకటే స్క్రీన్ మీద చూస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఆయన అయితే ఎవరు క్రాస్ చేయలేరు. సో మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి అతనిలాగే ఆ గెటప్ వేసి చేయటం అంటే మామూలు విషయం కాదు. చూద్దాం ఏ మేరకు ఎంత పెద్ద హిట్ అయిద్దో వెయిట్ చేయాలి. ఒక్క మాటలో అఖండ 2 గురించి, బాలయ్య బాబు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే అతని ఎనర్జీని ఎవరు గ్రాస్ చేయలేరు. ఆ తాండం వాడతారు చూడు, దానికోసం నేను వెయిటింగ్ ఆ మంచు కొండల్లో.